నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య నర్ర. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మామూలుగానే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అరుదు బయటకు రావడం అనేది అరుదు ఈ మధ్యకాలంలో 2024 ఎన్నికల తర్వాత నుంచి. అయితే ఈ మధ్యకాలంలో తరచుగా బయటకు రాకపోయినప్పటికీ కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు అలా ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతున్నారు. నిన్న కూడా అలాగే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఉన్న ప్రజా సమస్యల మీద మాట్లాడతారు అనుకుంటే లేదు, ఎప్పట్లాగానే చంద్రబాబు నాయుడిని తిట్టడానికో, లేకపోతే పవన్ కళ్యాణ్ని తిట్టడానికో, లేకపోతే లోకేష్ని తిట్టడానికో ఎలాగైతే ప్రెస్ మీట్ పెట్టారో నిన్న కూడా అంతే చంద్రబాబు నాయుడిని తిట్టడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో కూడా ఇంకొక అంశం ఏంటంటే క్రెడిట్ చోరీ గురించి కూడా ఆయన మాట్లాడారు. క్రెడిట్ చోరీ అనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిపోయింది. మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే నిందలు వేసే విషయం అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు ఆగిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి తన హయాంలో మొదలుపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ తన హయాంలోనే ఆగిపోతే అటు కేసీఆర్తో మాట్లాడి ఒప్పించి కేసీఆర్ని ఆ లిఫ్ట్ ఇరిగేషన్ని స్టార్ట్ చేయించి రాయలసీమకి కాసిన నీళ్ళు ఇద్దాం, ఆ రైతులకి పంటలు పండించుకుని 4 రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం కల్పిద్దామని లేకుండా జగన్మోహన్ రెడ్డి వదిలేసి ఊరుకున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని గాలికి వదిలేసి ఊరుకున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడో స్టార్ట్ చేసిన ముచ్చుమరిని కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేశారు. రాయలసీమను ఎండబెట్టారు. అది అయిపోతే ఇప్పుడు తాజాగా రీసర్వే విషయంలో క్రెడిట్ చోరీ కోసం జగన్మోహన్ రెడ్డి బయలుదేరి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని ఓసరవెల్లి అనడం, లేదు సిగ్గుమాలిన పనులు చేయటం అనడం కానీ కొంచెం కించపరిచే వ్యాఖ్యలు చేశారు. కొంచెం కాదు, చాలా చాలా ఎక్కువగా చంద్రబాబు నాయుడిని కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఒక పొలిటికల్ స్టాల్వర్ట్ టవరింగ్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు. అలాంటి పర్సనాలిటీని పట్టుకుని కూడా అంటే కొంచెం దిగజారుడు వ్యాఖ్యలు చేయటం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లిందేమో అనిపిస్తుంది. అయితే అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ భారతదేశంలో లేదా జాతీయ రాజకీయాల్లో కూడా ఎవరూ చంద్రబాబు నాయుడిని ఆ స్థాయిలో కించపరుస్తూ మాట్లాడిన దాఖలాలు అయితే నేను ఇంతవరకు చూడలేదు. గతంలో 1-2 సార్లు రాజశేఖర రెడ్డి నోరు జారినా, ఆ ఆవేశంలో నోరు జారి మాట్లాడినా తర్వాత రోజు ఆలోచించుకుని చంద్రబాబు నాయుడికి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన అంశాలను కూడా మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తను ఎందుకు అంటే చంద్రబాబు నాయుడిని అలా కించపరచడం వల్ల తను మానసిక ఉత్తేజాన్ని ఏమైనా పొందుతున్నాడా, మానసికోల్లాసం ఏమన్నా ఆయనకి కలుగుతుందా అర్థం కావటం లేదు. కానీ అస్తమానం చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూనే ఉంటారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శించిన తర్వాత ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందిస్తారేమోనని చెప్పేసి 24 అవర్స్గా నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఇప్పటికీ కూడా ఈ టైం వరకు కూడా ఏ ఒక్కళ్ళు స్పందించిన దాఖలాలు అయితే లేవు. అంటే ఎవరో ఒకళ్ళిద్దరూ నామకే వస్తే దాన్ని ఖండించారేమో కానీ ఒక రేంజ్లో అంటే జగన్మోహన్ రెడ్డిని గనక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రోజా కావచ్చు, ఒక అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే ఒక కొడాలి నాని కావచ్చు, ఒక వల్లభనేని వంశీ కావచ్చు, కాకాణి గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా జోగి రమేష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఏ స్థాయిలో రెచ్చిపోయేవాళ్ళు, ఆ స్థాయిలో బూతులు తిట్టకపోయినా, ఆ స్థాయిలో మాట్లాడకపోయినా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు చేసిన గొప్ప పని ఇది, ల్యాండ్ రీసర్వే విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కూడా తప్పే, రీసర్వే తన హయాంలో జరిగుంటే గనక ఈ స్థాయిలో రైతులు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు కాదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైనా కాస్త ప్రెస్ ముందుకు వచ్చేసి ఒక 10 మంది, ఒక 15 మంది, హీనపక్షం ఒక 15 మంది అయినా అసలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారేమో అనుకుంటే ఆ స్థాయిలో ఎక్కువ ఎవరు మాట్లాడినట్టయితే కనిపించలేదు. మీరేమన్నా చూస్తే గనక ఆ వీడియో లింక్స్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకని తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా అంత నిర్లక్ష్యంగా ఉన్నారు అని చెప్పేసి నాకైతే అనిపించింది. నిర్లక్ష్యంగా ఉన్నారని మీకు అనిపించిందో లేదో మీరు కూడా చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడే కడుక్కుంటాడులే, జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద ఏ బురద చల్లినా అంటే జగన్మోహన్ రెడ్డి చల్లిన బురదని కడుక్కోవడానికి చంద్రబాబు నాయుడికే ఆ బాధ్యత ఉంది, మనకి లేదనే ఉద్దేశమా? లేకపోతే ఎమ్మెల్యేలు అయిపోయాం, మంత్రులు అయిపోయాం, లేదా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు కొన్ని, ఇక వాటిని అనుభవించుతూ కూర్చోవచ్చు, అసలు మనకి ఇంకేం పని లేదు, పరిపాలన అంటారా? చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషను, ఆయన తీసుకునే నిర్ణయాలు అటు అధికారులంతా కూడా అమలు పరుస్తారు, పై నుండి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది, ఏమన్నా మన బిజినెస్లు ఉంటే చూసుకుందామని ఉద్దేశమా, లేకపోతే ఏంటనేది నాకైతే అర్థం కాల. మీకేమైనా అర్థమైతే దయచేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నిన్నటి నుంచి ఎవరు కూడా దీని మీద అసలు ఒక్కళ్ళు కూడా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. నేను అందుకే టైటిల్ కూడా కొంచెం ఘాటుగా పెట్టాను, టీడీపీ నేతలంతా నిద్రపోతున్నారా, జగన్ మాటలకి కౌంటర్ ఏది అని చెప్పేసి పెట్టాను.
ఇదే జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నేతలో, లేకపోతే చంద్రబాబు నాయుడు, లోకేషో, పవన్ కళ్యాణో, అంటే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణో, లేకపోతే నాదెండ్ల మనోహరో జనసేన పార్టీ నుంచి ఇంకెవరైనా మాట్లాడుంటే వైసీపీ నేతలు ఊరుకునేవాళ్ళ? అసలు వెంటబడేవాళ్ళు, పగలే చుక్కలు చూపించేవాళ్ళు, ఆధారాలతో సహా మొత్తం బయట పెట్టేవాళ్ళు. ఇదే ల్యాండ్ సర్వే విషయం తెలుగుదేశం పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించింది. ల్యాండ్ సర్వే చేయించి, అంటే ఒకే నంబర్ మీద ఒక 30-40 మందికి పొలాలన్నీ ఉంటున్నాయి. పల్లెటూరులో ఎలా ఉంటాయంటే ఒకే బెల్ట్ ఉంటుంది, ఒకే ఏరియా ఉంటుంది. ఆ మొత్తం ల్యాండ్ సర్వే అంతా జరిగినప్పుడు గతంలో ఏం తప్పులు జరిగినాయి మనకు తెలియదు, ఎవరి హయాంలో జరిగినాయి అనేది మనకు తెలియదు. సో ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంటే వాటిల్లో ఒక 50 ఎకరాలు ఒకే నెంబర్ కింద ఉంటాయి, ఒక 70 ఎకరాలు ఒక నెంబర్ కిందే ఉంటాయి. మరి వీళ్ళంతా కొట్టుకుని చావాలా? రైతులంతా కూడా అలా ఇబ్బందులు పడకూడదు. సర్వే నెంబర్లు కరెక్ట్గా ఉండాలి. ఏ సర్వే నెంబర్ కింద ఎంత పొలం ఉండాలో అంతే ఉండాలి. ప్రతి రైతుకి కూడా వాళ్ళ పొలాలకి ఇబ్బంది పడకూడదు. పూర్వీకుల నుంచి వస్తున్న పొలాలు వాళ్ళు కొట్టుకు సాగకూడదు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం, కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా కేర్ఫుల్గా తీసుకుని ల్యాండ్ సర్వే అనే దాన్ని చేస్తుంటే, ఈ ల్యాండ్ సర్వే మేము ఎప్పుడో తీసుకొచ్చాము, మేము తీసుకొచ్చిందే ఆ ల్యాండ్ సర్వే అని చెప్పేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఏదైతే తీసుకొచ్చిందో దాన్నే ఈ ల్యాండ్ రీసర్వే అని చెప్పేసి దాన్ని పులిమే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం చేసిన ల్యాండ్ సర్వే, అంటే ఈ ల్యాండ్ సర్వేలకి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా డ్రోన్ సర్వే కోసం ఉపగ్రహంతో అనుసంధానం చేసే హైబేన్ సిస్టమ్ని కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడు ప్రభుత్వం అంటే ఈ సర్వేల విషయంలో ఎటువంటి సమస్యలు సాకులు ఉండకూడదు. అధికారులు కూడా కొంతమంది, అంటే గత ప్రభుత్వంతో ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, గత ప్రభుత్వం మీద ప్రేమ కురిపించే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఈ పనులు ముందుకు సాగకుండా చేయాలని చెప్పేసి అధికారుల్లో కూడా అడ్డుపడే వాళ్ళు, మోకాలడ్డు వేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ అడ్డంకులకి, వాళ్ళ సాకులకి కూడా చెక్ పెట్టడానికి ఇలాంటి హై ఎక్విప్మెంట్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. అంటే ఉపగ్రహంతో అనుసంధానం చేసే హైబేన్ సిస్టమ్ని కూడా తీసుకొచ్చారు, డ్రోన్ సిస్టమ్ని తీసుకొచ్చారు అని అంటే అది మామూలు వ్యవహారం అయితే కాదు కదా. దీన్ని కూడా, అంటే ఇప్పటి ప్రభుత్వం ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఎప్పుడు ఈ రీసర్వే మొదలు పెట్టింది అనేది అందరికీ తెలిసిందే. సో ఈ రీసర్వేకి సంబంధించి పనులన్నీ పూర్తి చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్ల రూపాయలు నిధులు కూడా ఆంధ్రప్రదేశ్కి రిలీజ్ అయితే అది కూడా తమ ఘనతే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ చోరీని చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతవరకు మాట్లాడలేదు. దాన్ని నిర్లక్ష్యం అనాలా, తెలుగుదేశం పార్టీ నేతల నిర్లక్ష్యం అనాలా, లేకపోతే ప్రజలకే తెలుసులే మనం చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే అని చెప్పేసి ఒక నెగ్లిజెన్స్ అనాలా, ఏమనాలో మీరే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎందుకు తీసుకొచ్చారనేది మీ అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, అంటే కోర్టులకి వెళ్ళిన తర్వాత ఈ పొలాల గొడవలో లేకపోతే స్థలాలకి సంబంధించిన వివాదాలు కోర్టుల్లో లక్షలకి లక్షలు, వేలకి వేలు కేసులు నిలిచిపోతున్నాయి. కోర్టులకు వెళ్లకుండా ఒక వ్యక్తి దగ్గర, ప్రైవేట్ వ్యక్తి, రిటైర్డ్ ఆఫీసరు వాళ్ళ దగ్గర ఈ వివాదాలని పరిష్కరించుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తీసుకొచ్చినది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఈ రీసర్వేకి ఎక్కడ ముడిపెట్టారో చూడండి జగన్మోహన్ రెడ్డి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఈ రీసర్వే, దాన్ని మేము తీసుకొచ్చేసాం, మేమే చేసేసాం, ఘనతంతా మాదే అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడిని ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది చంద్రబాబు నాయుడు చూసి అని చెప్పేసి అవహేళనగా మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా నేను వింటే సరిపోతుందా, మీకు కూడా వినిపించాలి కదా, ఒక్కసారి విని తరించండి. ఈ రీసర్వే టాపిక్ గురించి we will take it forward. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్ట్ మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకటి ఎవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడు చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా. అయ్యా 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అడుగుతాను.
ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తను ఆలోచన అయినా వచ్చిందా? ఈ రీసర్వే చేయించాలనే ఆలోచన అయినా కనీసం చంద్రబాబుకు వచ్చిందా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. తన పాదయాత్ర సమయంలో ఈ రీసర్వేల గురించి ప్రజలంతా కూడా ఈ రీసర్వే చేయించండి, సర్వే నెంబర్ల విషయంలో మాకు వివాదాలు ఉన్నాయని చెప్పేసి నన్ను అడగబట్టి నేను చేయించానని చెప్తున్నారు. నిజంగా ఆ వివాదాలు గనక జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గర నుంచి విని ఆ వివాదాలని పరిష్కరించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకునుంటే 5 ఏళ్ళు ఏం చేశారు? నిజంగా 5 ఏళ్ళు ఆ రీసర్వే అంతా పూర్తి చేయించేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ప్రతి ల్యాండ్లోని ప్రతి ఇంచు కూడా రీసర్వే చేయించేసి ఏ సర్వే నెంబర్కి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని సెంట్ల పొలం ఉంది, ఏ రైతుకి ఏ సర్వేలో నెంబర్లో పొలం ఉంది అని చెప్పేసి మొత్తం అంతా కూడా పాస్బుక్లో ఇచ్చేస్తుంటే ఈ తిప్పలు ఉండేవా? ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రస్తుత మంత్రి అనగాని సత్యప్రసాద్కి ఎన్ని వినతులు వచ్చాయి, ప్రభుత్వానికి ఎన్ని వినతులు వచ్చాయి, ఎంతమంది రైతులు ఉత్తరాలు రాశారు ప్రభుత్వానికి, ఎంతమంది రైతులు వినతులు పంపించారు మంత్రి అనగాని సత్యప్రసాద్కి మనమంతా కూడా చూసాం. సో దాన్ని బేస్ చేసుకుని ప్రస్తుత ప్రభుత్వం ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి తీసుకొచ్చిందే ఈ రీసర్వే. సో ఈ రీసర్వేని కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్తోంది ఏంటంటే తాము అంతా రీసర్వే చేసేసాము, జగనన్న భూరక్ష అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చాం, శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం కింద పాస్ పుస్తకాలు కూడా మేము ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రాళ్లు కూడా వేశామని చెప్తున్నారు. వైఎస్ఆర్ జగనన్న భూరక్ష అని చెప్పేసి 2020 పేరుతోటి ఇట్లా రాళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి పేరుతోటి రాళ్లు చెక్కించుకుని వేశారు. నిజానికి అసలు ఏ ప్రభుత్వం కూడా గతంలో అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, రోసయ్య ఉన్నారు, రాజశేఖర రెడ్డి ఉన్నారు, రాజశేఖర రెడ్డి కన్నా ముందు మళ్ళీ చంద్రబాబు ఉన్నారు, అంతకుముందు చూస్తే రామారావు ఉన్నారు, రామారావు కన్నా ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అలాగే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వీళ్ళంతా చాలా మంది పనిచేశారు, మర్రి చెన్నారెడ్డి, ఇలాంటి వాళ్ళు చాలా మంది పనిచేశారు. కానీ ఎవరు కూడా ఇలాగా వాళ్ళ పేర్లతోటి సర్వే రాళ్ళు చెక్కించుకోవటం లేకపోతే వాళ్ళ ఫోటోల్ని ఇలా పాస్ పుస్తకాల మీద వేసుకోవటం అనేది చేయలేదు. ఇలా చేసినందుకే జగన్మోహన్ రెడ్డి మీద రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే రైతుకి వాళ్ళ భూమి అన్నా వాళ్ళ పాస్ పుస్తకాలు, ఆ భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలన్నా చాలా సెంటిమెంట్. వాళ్ళు రూపాయి తినకుండా కడుపు మార్చుకొని నెత్తురుని చెమటలాగా చిందించి పొలంలో కష్టపడి కొనుక్కున్న పొలాలవి. అంటే కొంతేమో పూర్వీకుల నుంచి వస్తాయి, వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళ ముత్తాతల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చే పొలాలు అయితే కొన్ని వాళ్ళు కడుపు కట్టుకొని రక్తాన్ని చెమటలాగా చిందించి పొలంలో ఎండనక వాననక నీరనక నిప్పనక తేళ్లు పాములు అన్నీ ఉంటాయని తెలిసి కూడా బురదలోకి దిగి పనిచేసి కష్టపడి సంపాదించిన డబ్బుతోటి కొనుక్కున్న పొలాలు. ఆ పొలాలకి సంబంధించిన పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటారంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అన్న విషయాన్ని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అర్థం చేసుకోవటం లేదు, జగన్మోహన్ రెడ్డికి అర్థం కావటం లేదు. ఇక చూస్తే సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెక్కించి వేశారు. దాన్ని ఎవరైనా ఇష్టపడతారా? ఏ రైతు కూడా ఇష్టపడరు. నా పొలంలో ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఇష్టపడరు. అందుకే ఇక్కడ రైతులందరి నుంచి కూడా వినతులు రాబట్టే ప్రస్తుత ప్రభుత్వం ఈ రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి పేర్లు చెక్కించేసి ఈ పాస్ పుస్తకాలని కూడా రాజముద్రతోటి, అంటే ప్రభుత్వం గుర్తుంటుంది. ఇక్కడ చంద్రబాబు గుర్తో, తెలుగుదేశం పార్టీ గుర్తో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ దీని మీద ఆ రాజముద్ర అంటారు దాన్ని. 3 సింహాలు అలాగా మొత్తం అన్నీ ఉంటాయి. సో 4 సింహాలు 3 సింహాలు అది ఉంటాయి కదా, ఆ సింబల్ ఉంటుంది కదా, ఎంబ్లం ఉంటుంది కదా, అది ఉంటుంది. సో మొత్తానికి ఇలాంటి పాస్ పుస్తకాలని, ఇంతకుముందు ఎలాంటి పాస్ పుస్తకాలు అయితే ఉండేవో అలాంటి పాస్ పుస్తకాలని తీసుకొచ్చింది ప్రస్తుత ప్రభుత్వం. సో దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే ఇంత ఖర్చు పెట్టి 15 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాళ్ల మీద పేర్లు అన్నీ కూడా చెరిపించేస్తారా? వీలైతే అసలు నీ పేరుతోటి వేసుకోవాలి కానీ, నీ పేరుతోటి తెప్పించుకోవాలి కానీ, కొత్త రాళ్ళు ఏవైనా వేసేయి ఉంటే, సర్వే రాళ్ళు వేసేయి ఉంటే మీ ప్రభుత్వం పేరుతోటో మీ పేరుతోటో వేయించుకోవాలి కానీ అసలు ఉన్న పేర్లను ఎలా చెక్కిచ్చేస్తారని చెప్పేసి మాట్లాడారు. గతంలో చూస్తే మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రోజా ఏం మాట్లాడారు? 2019 ఎన్నికలకి ముందు ఖర్జూర్ నాయుడు సొమ్ముతో ఏమన్నా ఇచ్చావా సంక్షేమ పథకాలు, చంద్రన్న కానుక, చంద్రన్న పెన్షను, ఇలాగా నీ పేర్లు ఎందుకు పెట్టుకున్నావు?
అంటే పార్టీలోని పెద్దల పేర్లు పెడతారు, ఎన్టీ రామారావు పేరు పెట్టలేదు నువ్వు, ఆయన దగ్గర నుంచి పార్టీ లాక్కున్నావు, అది ఇది అని చెప్పేసి చాలా నీచంగా మాట్లాడారు రోజా. అంటే ఆవిడకి అలవాటు ఇలాంటి మాటలన్నీ. మరి ఎందుకని ఆవిడ మాట్లాడలేదు? జగనన్న గోరుముద్ద, జగనన్న భూరక్ష, జగనన్న కానుక, జగనన్న పెన్షను, ఇలాంటివన్నీ కూడా అన్ని జగన్మోహన్ రెడ్డి పేరే పెట్టుకున్నారు. అంటే ఆవిడ అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందా? తన పేరు పెట్టుకోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరో లేకపోతే ఇంకెవరిలన్నా పేరులో పెడితే జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారు జనం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏమైనా ఏర్పడిందా? సో దాని గురించి కూడా రోజా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఆవిడ ఎప్పుడు మాట్లాడలేదు. పాప మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయడు, ఊరుకోడు, తిడతాడని భయం ఏమన్నా ఉందేమో మరి తనకి. ఆవిడైతే ఎప్పుడు మాట్లాడలేదు. మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకన్నా ఇట్లాంటి పాస్ పుస్తకాల మీద, సర్వేరాళ్ల మీద నీ పేర్లు ఎందుకన్నా, పెద్దవాళ్ల పేర్లు వేయించాలి, లేదా దేశ నాయకులు ఉన్నారు కదా సో వాళ్ళ పేర్లు వేయించాలి, అల్లూరి సీతారామరాజు పేరో లేకపోతే మహాత్మా గాంధీ పేరో లేకపోతే నెహ్రూ పేరో లేకపోతే ఇంకెవరన్నా పేర్లు ఉంటే వాళ్ళ పేర్లో అలాంటివి వేయించాలన్నా, ఎందుకన్నా ఈ పేర్లు ఎందుకన్నా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరో ఇలాంటి పేర్లు వేయించాలన్నా అని చెప్పేసి చెప్పకుండా ఎందుకని మౌనంగా ఉండిపోయారనేది కూడా ఆ పార్టీ నేతలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ నేతలే మాట్లాడలేదు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే మాట్లాడతారులే అని చెప్పేసి కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికైనా చంద్రబాబు మీద వైసీపీ వేస్తున్న బురదని, వైసీపీ చల్లుతున్న అవినీతి మరకల్ని తుడిచే ప్రయత్నం చేస్తారా లేదా అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ.